థ్యాంక్ యూ ప్రశాంతి గారు అండ్ థ్యాంక్ యూ చంద్రు గారు. యాక్చువల్గా నేను క్యాలెండర్లో చూశాను మెన్స్ డే అని చెప్పి ఏదైనా ఉందా అని. కానీ మనకు కూడా ఒక స్లాట్ పెట్టారు, కిడ్స్ డే, విమెన్స్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే. ఐ థాట్ మెన్స్ డే ఈజ్ నాట్ దేర్. మేబీ ప్రశాంతి గారు చంద్రు గారు కనుక్కున్నారు ఈ పర్టికులర్ డే అని. బట్ దెన్ డే రియల్లీ ఇట్ ఈస్ దేర్. అండ్ విమెన్ యూజువలీ ఒక రోజుకి సుమారుగా 20,000 వర్డ్స్ యూస్ చేస్తారు. మెన్ ఎక్కువైతే ఒక 2,000 వర్డ్స్ యూస్ చేస్తారు. ఆ 2,000 వర్డ్స్ కూడా ఏంటంటే ఓకే, అలాగే, సరే, నేను చేస్తాను, ఓకే, తప్పు నాదే, ఇంతవరకే. సో ఈ ఒక్కరోజు దొరికింది మనకి, వీ కెన్ టాక్ మోర్ దెన్ వాట్ ఈస్ రియలీ రిక్వైర్డ్. అండ్ ద ఓన్లీ డే వేర్ మెన్ ఆల్సో ఆర్ రికగ్నైజ్డ్, మనకు కూడా వీ ఆల్సో హ్యావ్ సమ్ రెస్పెక్ట్. అండ్ నేను నా వైఫ్ 1998 నుంచి, ఇన్ఫ్యాక్ట్ ఆంబే ఇండియాకి రాక ముందు నుంచి బిజినెస్లో ఉన్నాము. 16th April 1998 ఇస్ అవర్ డేట్ ఆఫ్ జాయినింగ్. ఆంబే స్టార్ట్ అయింది ఇండియాలో 5th May. వీ డెంట్ నో ఏం బిజినెస్ అని చెప్పి, కానీ వీ కేమ్ ఇన్ అండ్ లాస్ట్ ఒక 25-26 ఇయర్స్గా లైఫ్ హెస్ బీన్ కంప్లీట్లీ డిఫరెంట్ ఆంబే వల్ల. ఇట్ హెస్ గివెన్ అస్ సో మచ్ దట్ మనం మాటల్లో వివరించలేము బిజినెస్లో ఏం బిజినెస్ ఏమి ఇచ్చింది, ఏం లేదని. సో మెన్ ఆర్ వెరీ సింపుల్ క్రియేచర్, అంటే వెరీ సింపుల్ క్రీచర్స్. మనకు కావాల్సిందల్లా ఏంటంటే ఒక వైఫై, కాఫీ ఆర్ టీ అండ్ ఒక కంప్యూటర్ ఆర్ ఫోన్ సో దట్ వీ కెన్ టాక్ టు పీపుల్. వెరీ సింపుల్ క్రీచర్స్. కానీ మనం చేసే ఆ క్రియేటివిటీ, ఇన్నోవేషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ సంథింగ్ వండర్ఫుల్. యాక్చువల్గా 4 లెవెల్స్లో ఉంటారు జనాలందరూ సొసైటీలో. ఫస్ట్ లెవెల్ ఏంటంటే ఇంప్లిమెంటేషన్, అంటే చెప్పింది చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే యూనిఫికేషన్, అంటే మేనేజరల్ స్కిల్స్ కొన్ని ఉంటాయి. కానీ మన బిజినెస్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే లెవెల్ 3, లెవెల్ 4లో మనం ప్లే చేస్తాం కాబట్టి మన లైఫ్ మొత్తం మారిపోతుంది. ఆ లెవెల్ 3 ఏంటంటే కమ్యూనికేషన్. ఈ బిజినెస్లో యూ యూజ్ కమ్యూనికేషన్ టు మేక్ మనీ, అంటే యూ యూజ్ యువర్ మౌత్ టు మేక్ మనీ. అండ్ లాస్ట్ లెవెల్ ఏంటంటే ఇమాజినేషన్. మనల్ని ఇమాజినియర్స్ అని చెప్పి కూడా అంటాం. బికాజ్ మనం క్రియేటివిటీ, ఇన్నోవేషన్ యూజ్ చేస్తాము. యూజింగ్ అవర్ మైండ్ అండ్ మౌత్ వీ మేక్ మనీ. సచ్ అ వండర్ఫుల్ బిజినెస్, సచ్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ మనకి ఆంబే ద్వారా. అందరూ హెల్త్ గురించి మాట్లాడారు. నేను దాదాపు ఒక 26-27 సంవత్సరాలుగా హెల్త్ గురించే మాట్లాడుతున్నాం, న్యూట్రిషన్ గురించి. ఈరోజు మనం వేరే ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడతాం, బికాస్ ప్రతి స్పీకరు హెల్త్ గురించి, న్యూట్రిషన్ గురించి, ఫ్యామిలీ వాల్యూస్ గురించి మాట్లాడతాం. మనం వీ విల్ టాక్ అబౌట్ హౌ టు బికమ్ సక్సెస్ఫుల్ ఈ బిజినెస్లో అండ్ వై మెన్ డోంట్ బికమ్ సక్సెస్ఫుల్. రెండు మాట్లాడదాం. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, రెండు. ఏం చేస్తే రిజల్ట్ తొందరగా వస్తుంది, మన రిజల్ట్స్ని, రెవెన్యూని ఎలా యాక్సలరేట్ చేసుకోవచ్చు, ఏం చేస్తే గ్రోత్ స్లోగా ఉంటుంది. సో మనం వీ విల్ స్ట్రైట్ అవే గో ఇన్ టు అవర్ థింగ్. 99% ఆఫ్ ద మెన్, అంటే మన బిజినెస్ అని కాదు, ఇన్ జనరల్ వరల్డ్లో దే డోంట్ మేక్ మచ్ మనీ. దే ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు మేక్ మనీ. అది ఆన్లైన్ అవని, ఆఫ్లైన్ అవని. 3 ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. కారణం నెంబర్ 1 ఏంటంటే ఏ బిజినెస్ అయినా ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వాల్యూస్, అంటే మ్యాచింగ్ వాల్యూస్. అది స్టీవ్ జాబ్స్ కూడా చెప్పారు, ప్రతి ఒక్కరు చెప్తారు. డూ వీ హ్యావ్ ది సేమ్ వాల్యూస్? అంటే వాల్యూ మ్యాచ్ ఉంటే మాత్రమే బిజినెస్ జరుగుతుంది. రెండోది ఏంటంటే మనీ వెనకాల పరిగెడితే, ఇప్పుడు వెన్ ఐ ఆస్క్ సంబడి మీ గోల్ ఏంటి, హీ సేస్ ఐ వాంట్ బై అ హౌస్, ఐ వాంట్ అ బంగ్లా, నాకు కారు కావాలి, నాకు డబ్బు కావాలి, ఇన్ని లక్షలు నాకు కావాలి ప్రతి నెల. రాంగ్ గోల్. అంటే మనీ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ అ వాల్యూ. అంటే ఒక వాల్యూని మీరు పర్స్యూ చేస్తే దాని రిజల్ట్ ఈజ్ మనీ. మనీ అని చెప్పేది మార్కెట్లో లేనే లేదు. మనీ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ వాల్యూ. సో మన ఆంబే డిస్ట్రిబ్యూటర్గా, ఒక ఆంబే బిజినెస్ ఓనర్గా, వాట్ వాల్యూ ఆర్ యూ క్రియేటింగ్? అది మార్కెట్ చెప్పాలి. ఇది నిజమైన వాల్యూని. అది హెల్త్ పరంగా అవ్వచ్చు, బ్యూటీ పరంగా అవ్వచ్చు, బిజినెస్ పరంగా అవ్వచ్చు. వాళ్ళకి డబ్బు సంపాదించే ఒక అవకాశం మీరు కలిగిస్తున్నారు కదా. వాట్ వాల్యూ ఆర్ యూ క్రియేటింగ్? సో వెన్ యూ రన్ బిహైండ్ మనీ, నంబర్ 1 రెడ్ ఫ్లాగ్ అది. దట్ ఐ వాంట్ మనీ. యూ డోంట్ వాంట్ మనీ ఈ బిజినెస్లో. యూ వాంట్ టు క్రియేట్ అ లాట్ ఆఫ్ వాల్యూ. వాట్ కెన్ ఐ గివ్, నాట్ వాట్ కెన్ ఐ గెట్ బిజినెస్లో. నెంబర్ 1. రెండవది ఏంటంటే సెకండ్ పిట్ ఫాల్ బిజినెస్లో, రెడ్ ఫ్లాగ్ ఏంటంటే బిలీఫ్స్. వేరే వాళ్ళకి వర్క్ అవుతుంది ఈ బిజినెస్, కానీ నాకు వర్క్ అవుతుందో ఏమో నాకు తెలియదు. మీకు నంబర్ 1 అబ్స్టకల్ మీకైనా నాకైనా బిజినెస్లో మన దారి నుంచి మనం పక్కకు జరపాల్సింది ఏంటంటే నంబర్ 1 అబ్స్టకల్ ఇస్ బిలీఫ్. యాజ్ లాంగ్ యాజ్ యూ బిలీవ్ వేరే వాళ్ళకి వర్క్ అవుతుంది, నాకు వర్క్ అవుతుందో ఏమో, దట్ ఈస్ నాట్ రియలీ గోయింగ్ టు వర్క్. ఇట్ హ్యాస్ టు వర్క్ ఫర్ యూ. అంటే ఆ బిలీఫ్, దట్ ఈస్ వై మనకి ఒక సేయింగ్ ఉంది, టు హిమ్ దట్ బిలీవ్స్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్.
అంటే వెన్ యూ బిలీవ్ సంథింగ్ ఇస్ పాసిబుల్, యూనివర్స్ వచ్చి రీఅరేంజ్ చేసుకుంటుంది మీకు ఇవ్వడానికి, వాట్ ఎవర్ యు ఆర్ రియలీ కన్స్పైరింగ్ ఆర్ వాట్ ఎవర్ యు ఆర్ ప్లానింగ్. సో బిలీఫ్ ఇస్ నెంబర్ 2. సో నెంబర్ 1 ఏంటంటే మీ వాల్యూస్, నాట్ మనీ బట్ వాట్ వాల్యూ కెన్ యూ క్రియేట్. రెండవది ఏంటంటే మీ స్ట్రాంగ్ బిలీఫ్ దట్ ఇట్ హ్యాస్ టు వర్క్ ఫర్ యూ, దట్ ఇట్ ఈస్ పాసిబుల్, దట్ నేను ఈ బిజినెస్లో ఐ కెన్ మేక్ మనీ. మూడవది ఏంటంటే మన బిజినెస్ ఇస్ కాల్డ్ డైరెక్ట్ సెల్లింగ్. దాన్ని రకరకాల పేరుగా చెప్తారు బయట, నెట్వర్క్ మార్కెటింగ్, దాట్ దిస్ వన్. మనం మర్చిపోయిన వర్డ్ ఏంటంటే ఈ బిజినెస్లో మార్కెటింగ్. వాట్ వీ ఫర్గాట్ ఈ బిజినెస్లో ఇస్ మార్కెటింగ్. మార్కెటింగ్ చెప్పగానే పీపుల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇమేజెస్ మైండ్లో, ఏం చేయాలో తెలియక. మార్కెటింగ్ ఇస్ నథింగ్ బట్ క్రియేటింగ్ అ డిమాండ్ ఆర్ అ వాల్యూ ఫర్ యువర్ ప్రొడక్ట్ ఆర్ ఫర్ యువర్ సెల్ఫ్. అంటే మీరు ఏదైతే ఇస్తున్నారో, నేను మార్కెట్లో ఉన్నానని చెప్పి మీరు మీ విజిబిలిటీని చెప్తున్నారు. సో ఈ బిజినెస్లో కావాల్సింది, ఇట్ ఈస్ నాట్ అవర్ లోగో, ఇట్ ఈస్ నాట్ అవర్ వెబ్సైట్, మన వండర్ఫుల్ ప్రొడక్ట్స్ కాదు. వాట్ ఈస్ రిక్వైర్డ్ ఇస్ టెలింగ్ ద మార్కెట్ దట్ నేను ఈ వాల్యూ యాడ్ చేస్తాను. ఎలా? మేబీ మీరు ఒక వాయిస్ మెసేజ్లో, పాడ్కాస్ట్, లేదా ఒక ఆన్లైన్ జూమ్ మీటింగ్, లేదా అంటే వాల్యూ క్రియేషన్. మార్కెటింగ్ ఇస్ ఎవ్రీథింగ్ మన బిజినెస్లో. సో 3 మేజర్ రీజన్స్ బిజినెస్ వర్క్ అవ్వకపోయినా, ఒకవేళ వర్క్ అవ్వకపోతే, నెంబర్ 1 ఏంటంటే వాట్ వాల్యూస్. ఈవెన్ ప్రాస్పెక్ట్తో కూడా వాల్యూ మ్యాచింగ్ వాల్యూస్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సంబడి యూజెస్ 5 రూపీ ప్రొడక్ట్, ఒక చిన్న సాషెట్ బ్యూటీ క్రీమ్, మీరు ఆర్టిస్ట్రీ ఇస్తున్నారు 5,000కి, అండ్ ఏమవుతుంది, దేర్ హార్ట్ విల్ స్టాప్ బికాస్ దేర్ ఇస్ నో మ్యాచింగ్ వాల్యూ. అంటే 5 or 50 రూపీస్ ప్రొడక్ట్ బ్యాడ్ కాదు, 5,000 ఇస్ నాట్ బ్యాడ్, కానీ దట్ ఈస్ నాట్ దేర్ వాల్యూ అట్ ఆల్. సో ఈస్ దేర్ అ వాల్యూ మ్యాచ్? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే బిలీఫ్ దట్ ఇట్ విల్ వర్క్ ఫర్ యూ. మూడవది ఏంటంటే కంటిన్యూస్గా మన బిజినెస్లో చేయాల్సిన ఒక ఏకైక పని ఉంది, విచ్ ఇస్ మార్కెటింగ్. Creating a demand or a value for your product, me service, or whatever opportunity you're giving. And this will change me business ni. Quick 4 things that can add a lot of value business lo. 4 shifts జరగాలి మీ లైఫ్ లైన్, నా లైఫ్ లైన్ బిజినెస్లో. దెర్ ఆర్ 4 క్విక్ షిఫ్ట్స్ జరగాలి. నెంబర్ 1 ఏంటంటే బిజినెస్లో వచ్చిన తర్వాత ఏ డీలింగ్ మనం బిజినెస్ చేసినా యు ఆర్ ఆల్వేస్ స్ట్రైట్ అండ్ యు ఆర్ ఆల్వేస్ ఆథెంటిక్. అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తారు, నో గ్రే ఏరియాస్ అట్ ఆల్. రేపు బిజినెస్లో వాళ్ళు వచ్చిన తర్వాత అరే ఈయన చెప్పింది 100% చెప్పారు అంటే, వాళ్ళు వచ్చిన తర్వాత బిజినెస్లో నో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అట్ ఆల్, టెలింగ్ ఇట్ యాజ్ ఇట్ ఇస్. అది ఇన్కమ్ అవని, ప్రొడక్ట్ పరంగా అవని, ఆర్ వాట్ ఈస్ ది ఆపర్చునిటీ ఫర్ దెమ్ టు మేక్ మనీ బిజినెస్లో. సో నెంబర్ 1 ఇస్ బీయింగ్ స్ట్రైట్ అండ్ ఆథెంటిక్. వాళ్ళు ఒకవేళ ఈరోజు మీతో బిజినెస్లో రాకపోయినా, ప్రొడక్ట్ కొనకపోయినా, వాళ్ళ మైండ్లో ఏముండాలంటే, నేను ఈరోజు బిజినెస్ మీతో చేయకపోవచ్చు, కానీ రేపు ఒకవేళ కొన్ని కారణాల వల్ల, కానీ రేపు ఒకవేళ నేను బిజినెస్ చేస్తే 100% నేను మీతోనే బిజినెస్ చేస్తాను, బికాస్ నాకు మీరు నచ్చారు కాబట్టి, మీ ప్రవర్తన నచ్చింది నాకు, మీ బిహేవియర్ నచ్చింది నాకు, మీ డిమీనర్ నచ్చింది, మీ యాటిట్యూడ్ నచ్చింది. సో యూఆర్ ఆల్వేస్ స్ట్రైట్ అండ్ ఆథెంటిక్, 100% ఆథెంటిక్. అంటే రెండోది ఏంటంటే, రెండో మేజర్ షిఫ్ట్ జరగాల్సింది ఏంటంటే, మన బిజినెస్లో యువర్ గోల్ ఇస్ టు ఆల్వేస్ హెల్ప్, నాట్ గెట్. అంటే మీ చెయ్యి ఎలాగో ఆల్వేస్ ఇలా ఉంది, వేరే వాళ్ళ చెయ్యి ఇలా ఉంది. సో ఒక పర్సన్ జాయిన్ అవుతున్నారు, దే ఆర్ పర్చేసింగ్ సమ్ 25,000, 50,000 ఆర్ ఈవెన్ a lakh వర్త్ ప్రొడక్ట్స్. దే ఆర్ నాట్ హెల్పింగ్ యూ, మీరే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. You are the one who is helping. Even if somebody grows me team low, huge level lo grow aina, they are not helping you, you are helping them. So help, not get. So first shift ఏంటంటే, you are always straight and authentic. బయట ఏముందో లోపల అదే ఉన్నారు మీరు. లోపల ఏం కనిపిస్తున్నారో సేమ్ పర్సన్ బయట. సో ద పర్సన్ is so excited either మీ టీంలో ఉండడానికి, లేదా మీ దగ్గర ప్రోడక్ట్ ఓ సర్వీస్ కొనడానికి. When you are analyzing and telling them something, 100% authenticity and truth, being straight. రెండోది, you are always helping, not getting someone. Third very important thing మన బిజినెస్ షిఫ్ట్ అవ్వాల్సింది ఏంటంటే, you are not a seller. ఈ బిజినెస్లో నేను సెల్లర్ కాదు, you are an advisor. బికాస్ ఒక సెల్లర్ని చూసినప్పుడు ఏమవుతుందంటే, పీపుల్ పరిగెత్తుకొని వెళ్ళిపోతారు, కానీ తప్పించుకొని వెళ్ళిపోతారు. Because all sellers, they talk the same way, they smell the same way, they dress the same way, they speak the same way. Okay, we call this as the scent of a seller. తెలిసిపోతుంది. బట్ అన్ అడ్వైజర్ ఇస్ డిఫరెంట్. మీరు ఒక డాక్టర్ని, లేదా ఒక ఫైనాన్షియల్ కన్సల్టెంట్ని, లేదా ఒక లీగల్ అడ్వైజర్ని దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన సపోజ్ అడ్వైస్ తర్వాత చెప్పారనుకోండి, లేదు సార్ మీ దగ్గర అమౌంట్ ఏం తీసుకోవడం పర్వాలేదు, మీకు ఫ్రీ కన్సల్టేషన్. మీకు డౌట్ వస్తుంది, నువ్వు డాక్టరా కాదా, మీరు నిజంగా చదివారా లేదా. అంటే ఒక అడ్వైజర్ డబ్బు తీయకపోతే మనకి వి ఫీల్ బ్యాడ్. దట్ ఈస్ వాట్ హ్యాపన్స్. ఒక అడ్వైజర్ని చూసినప్పుడు జనాలు అడ్వైజర్ వైపు పరిగెడతారు, ఒక సెల్లర్ని చూసినప్పుడు అవతల వైపు వెనక్కి తిరిగి పరిగెడతారు వాళ్ళు.
యూ డోంట్ వాంట్ టు బీ ఎ సెల్లర్, యూ వాంట్ టు బీ అన్ అథారిటీ ఆర్ అన్ అడ్వైజర్ ఈ బిజినెస్లో. సి 4 లెవెల్స్ ఉన్నాయి బిజినెస్లో. నెంబర్ 1 ఏంటంటే యాంవే బిజినెస్లో యూ ఆర్ వెరీ గుడ్, అది ఫస్ట్ లెవెల్. కానీ ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కరు అదే చెప్తారు, నేను యాంవే బిజినెస్లో ఉన్నాను, ఐఎమ్ ద బెస్ట్ అని. సో ఇది గుడ్ అని చెప్పేది ఒక ప్రాపర్ టర్మ్ కాదు. ఆఫ్టర్ నెక్స్ట్ గుడ్ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఎక్స్పర్ట్. ఐఎమ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ది యాంవే బిజినెస్, నాకు ప్రొడక్ట్స్ గురించి అన్నీ తెలుసు, బిజినెస్ ప్లాన్ అన్నీ తెలుసు. కానీ ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కరు చెప్తారు నేను ఎక్స్పర్ట్ అని. నేను కూడా ఎక్స్పర్ట్ ఆయనలాగే, కానీ ఆయన కంటే బెటర్ నేను అంటారు. థర్డ్ లెవెల్ ఈ బిజినెస్లో ఏంటంటే బికమింగ్ అన్ అడ్వైజర్ ఆర్ అన్ అథారిటీ. ఇక్కడ ఏమవుతుందంటే మీ గేమ్ మారుతుంది. అండ్ చాలాసేపు మీరు అడ్వైజర్గా చాలా కాలం ఉంటే ఏమవుతుందంటే నిదానంగా మీరు ఒక 4వ లెవెల్కి వస్తారు. చాలా తక్కువ మంది ఆ లెవెల్లో ఉంటారు. అదేంటంటే సేజ్, ఋషులు మునిల్లాగా. ఇక్కడ ఏమవుతుందంటే పీపుల్ డోంట్ రెస్పెక్ట్ యూ, పీపుల్ రెవర్ యూ. తెలుగులో రెవరెన్స్ అంటే నాకు ఏంటో తెలియదు, పీపుల్ రెవర్ యూ. సో ఆ 4th స్టేజ్కి రావాలంటే ఇట్ టేక్స్ టైమ్. So you want to be an advisor business law, not a seller. You are not a direct seller. You are an advisor. Maybe company paranga nomenclature ichi undochu that you are a direct seller or Amway business owner or seller or whatever. Kani you are an advisor. An advisor in cheppedi maname ichukodam kaadu, adi vere vaallu cheppali. Market has to tell that you are an advisor. 4th major shift. So let's go back again. 3 major shifts ippadu varaku. Be straight and authentic. Number 2, help not get. Moododhi enante be an advisor, not a seller. And the last very important thing enante invest in mentoring. Major shift ekkada jarugutundante when you are continuously investing in mentoring. Business ku vachin tarvata your learning begins now. లాస్ట్ 4-5 ఇయర్స్లో నేను నా మీద ఎంత డబ్బు ఖర్చు పెట్టానో నా పిల్లల ఎడ్యుకేషన్ కంటే, నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి, అబ్బాయి ఇంజనీరింగ్ చేస్తున్నాడు, అమ్మాయి చిన్నది, వీళ్ళ ఎడ్యుకేషన్ కంటే ఒక 10 రెట్లు ఎక్కువ డబ్బు నేను నా ఎడ్యుకేషన్ మీద పెట్టుంటాను, నా కోచింగ్, నా మెంటరింగ్ మీద పెట్టుంటాను. సో మా అమ్మాయికి బాబు చదువు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్పాల్సిన అవసరం లేదు? బికాజ్ నాన్న 24 గంటలు చదువుతూ ఉంటాడు. ఎప్పుడు చూసినా నాన్న చదువుతూ ఉంటాడు, అసైన్మెంట్ చేస్తూ ఉంటాడు, టెస్ట్ చేస్తూ ఉంటాడు, హోంవర్క్ చేస్తూ ఉంటాడు. చదువు అని చెప్పాల్సిన అవసరం లేదు. బిజినెస్కి వచ్చిన తర్వాత ప్రోడక్ట్స్ గురించి మాత్రం నేర్చుకోవడం కాదు, మన ఫౌండింగ్ ఫిలాసఫీ, మన ఫౌండింగ్ ఫండమెంటల్స్, రూల్స్ ఆఫ్ కాండక్ట్, కోడ్ ఆఫ్ ఎథిక్స్, తర్వాత అసలు బిజినెస్లో చేయాల్సింది, చేయకూడదు, తర్వాత మెంటర్షిప్, హౌ డు యూ గైడ్ సంబడి. దర్ ఇస్ అ లాట్ టు లెర్న్ ఈ బిజినెస్లో. ఇన్ఫ్యాక్ట్ 2-3 ఇయర్స్ తర్వాత బిజినెస్లో మీరు 3 ఇయర్స్ 4 ఇయర్స్ నిలబడ్డారనుకోండి యాంవే బిజినెస్లో, 5th ఇయర్లో మీకు అందరికీ తెలిసి వస్తుంది అది నాకు ఏం తెలియదని. See, starting first year you think you know a lot in the business. Kani as you grow in the business you realize that the more you know, the more you realize you don't know. Because there is so much to learn in this business. So invest in mentoring all the time. So 4 quick things: be straight, be authentic, number 1, all your dealings low. Rendodhi enante help, don't get. You're not getting someone, you're helping someone. Moododhi, be an advisor, not a seller, never a seller. Nalgodhi, invest in mentoring. And if business is not working, మనం చెక్ చేయాల్సింది ఏంటంటే వాట్ ఆర్ మై వాల్యూస్. నేను మనీ వెనకాల పరిగెడుతున్నానా లేదా నేను వాల్యూ క్రియేషన్ వెనకాల పరిగెడుతున్నానా? ఫస్ట్ నెంబర్ 1. నెంబర్ 2, వాట్ ఆర్ మై బిలీఫ్స్. వేరే వాళ్ళకి వర్క్ అవుతుంది, నాకు వర్క్ అవ్వదు అని చెప్పిన బిలీఫ్ ఉందా? ఫస్ట్ అది సరి చేసుకోవాలి మనం. బికాస్ అన్లెస్ యూ బిలీవ్, యూ కెన్ హ్యావ్ ఆల్ ద స్కిల్స్ ఇన్ ద వరల్డ్, కానీ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ దట్ యూ ఆర్ ద బెస్ట్, ఇట్ విల్ నాట్ వర్క్. సో యూ హ్యావ్ టు ఫస్ట్, నెంబర్ 1, బిలీవ్ దట్ యూ ఆర్ ద బెస్ట్. అది. సో number 1 obstacle for almost 99% of the people, all men, this is the second one. Third very important thing ఏంటంటే focus all your efforts on marketing. Marketing అంటే ప్లాన్ చెప్పడం కాదు, creating a demand for you and me skill. Why should somebody buy from me? Why should somebody work from me? 10 లక్షల Amway distributor ఉంటే what can you uniquely do that nobody else can do? ప్రతి ఒక్కరి చేత అదే ప్రోడక్ట్ ఉంది, సేమ్ ప్రోడక్ట్, సేమ్ ప్రైస్, సేమ్ ఎంఆర్పి, సేమ్ డిఏపి. వై షుడ్ పీపుల్ డూ బిజినెస్ విత్ మీ? ఆ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయాలి. సో వాట్ వాల్యూ కెన్ యూ క్రియేట్ దట్ మార్కెట్ సేస్, ఓ మై గాడ్, దిస్ పర్సన్ ఇస్ ఇన్వాల్యుబుల్, అమూల్యమైన. సో దట్స్ ఆల్ అబౌట్ ఇట్. సో విష్ యూ అ హ్యాపీ మెన్స్ డే. First time I'm also participating in a men's day. I didn't know such a day exists at all. Thank you Prashanti garu for bringing this particular thing. Anyway, thank you so much. Appreciate the opportunity and wishing all the leaders the very best. Thank you so much. Thank you.